అందరికీ నమస్కారం. నేను మీ హుస్సేన్ సార్ మాట్లాడుతున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా 3 సంవత్సరాల పాటు సేవలు అందించే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర అసోసియేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో నేను మరొకసారి రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లడే రవీందర్ గారు, కోశాధికారిగా భీమిడి మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నాము. ఈ క్రమంలో నేను గతంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒక వీడియో బయట పెడతాను అని చెప్పి, జిల్లాలు కూడా తిరగనని చెప్పాను. కానీ కొద్ది రోజులుగా నేను జిల్లాలు తిరుగుతున్నాను. ఎందుకలా అంటే కొంతమంది ప్రత్యర్థులు వారు కూడా స్నేహపూర్వకమైన పోటీని కోరుకున్నాను. అదే వేదిక మీద నేనేం చెప్పానంటే, స్నేహపూర్వకమైన పోటీకి వెళ్దాము, వర్గాలు విచ్ఛిన్నాలు ఏమీ కావు, ఎన్నికలు అనేవి సహజ ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియలో, కాబట్టి ఎన్నికలకు వెళ్దాము, స్నేహపూర్వకమైన ఎన్నికలకు వెళ్దామని చెప్పాను. కానీ జరిగినది ఏంటంటే, జిల్లాలకు వెళ్ళి నన్ను మోసం చేశారు, నన్ను అవమానించారు, నన్ను దగా చేశారు అనే కాన్సెప్ట్లో చెప్పారు. 2021 సంవత్సరంలో జరిగినది ఏంటో ఈ సందర్భంగా మీకు తెలియచేయాలి. 2021లో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నప్పుడు అప్పట్లో శ్రీనివాస్ గౌడ్ గారు నాకు అధ్యక్ష పదవి కావాలని అడగటం, నేనేమో ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ నగరంలో గౌరవ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చోబెట్టి నన్ను పెద్ద మనుషులు కూడా అడగడం జరిగింది. ఈ ఒక్కసారికి ఆయనకి ఇచ్చేయండి, ఆయన అధ్యక్ష పదవి చేయాలనుకుంటున్నారు కదా అని అడిగారు. వాస్తవమే. కానీ నేనేం చెప్పానంటే, నేను ఒక మార్పు కోసం వస్తున్నాను, రాష్ట్ర అసోసియేషన్ని అభివృద్ధి చేయడం కోసం వస్తున్నాను, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కాబట్టి నేను ఖచ్చితంగా నాకు పోటీ చేసే అర్హత ఉంది, కాబట్టి నేను ఎన్నికలకే వెళ్తాను, ఎన్నికల్లో గెలిచినా ఓడినా సంఘంతో కలిసి పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నాకు ఏకగ్రీవంగా ఇవ్వమని, కానీ అధ్యక్ష పదవి నేను గురువుని కాబట్టి, నేను సీనియర్ని కాబట్టి, నాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇచ్చేయండి, మీరు తప్పుకోండి అని నేను ఎవరిని అడగలేదు, ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు. కేవలం నా హక్కుగా ఎన్నికల్లో నిలబడతానని చెప్పాను. ఆ సందర్భంగా పెద్ద మనుషులు సరే మీరు అధ్యక్షుడిగా ఉంటే తను సెక్రటరీగా పనిచేస్తారు కాబట్టి కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది. అంతే తప్ప నా కోసం ఎవరు త్యాగం చేసింది లేదు, త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఎందుకు ఎన్నికలు జరుగుతున్నాయంటే, ఇప్పుడు మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చున్నా కూడా మళ్ళీ ఏమైనా కాంప్రమైజ్ అయితే మళ్ళీ త్యాగం చేశారనే పదం వస్తుంది కాబట్టి త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య ప్రక్రియలో సహజంగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో మీ తీర్పు కోసం రావడంతో పాటు ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నానంటే, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఫోటోగ్రాఫర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా వారందరూ కూడా ఈవెన్ ఎక్స్పోలో కూడా, సార్ మీరు తప్పుకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఈ వ్యవస్థ కుటుంబ భరోసా పథకం కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి, మేమందరం కూడా మీరున్నారనే గుండె ధైర్యంతో ఉన్నాము, కాబట్టి ఈ పథకాలన్నీ ముందుకు సాగాలంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఉండాలి, మీరు కేవలం నామినేషన్ వేయండి సార్, మేము చూసుకుంటాం, గెలిపించే బాధ్యత మాది అని చెప్పేసి వందలాది వేలాది మంది చెప్పడంతో వారి ఆవేదన అర్థం చేసుకొని మరొకసారి ఈ అధ్యక్ష పదవి చేపడితే, ఇంకా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా కాలేదు కాబట్టి, పూర్తి స్థాయిలో పటిష్టమైన వ్యవస్థ నిర్మాణం కాకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న లోపాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని సవరించి భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా కూడా, అనుభవం లేని నాయకుడు వచ్చినా, సామర్థ్యం లేని నాయకుడు వచ్చినా కూడా సులభంగా పనిచేసుకునే విధంగా ఒక మంచి పైప్లైన్ సిస్టమ్, మంచి వ్యవస్థను నిర్మాణం చేసేందుకే ఈ రానున్న 3 సంవత్సరాల్లో వ్యవస్థను మరింత పటిష్టంగా, మరింత మెరుగ్గా చేయడం కోసమే మరలా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో 3 సంవత్సరాల పదవీ కాలంలో నా మొదటి సంవత్సరము దాదాపు కరోనా సెకండ్ వేవ్ వల్ల పూర్తిగా వాషౌట్ అయినట్టుగా అయిపోయింది. 6 నెలల పైన, సంవత్సరం పైన. సో అదే సందర్భంలో సంఘానికి కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. కష్టాలంటే సభ్యులు సెకండ్ కరోనా వేవ్ తోటి పదుల సంఖ్యలో చనిపోవడం, వారికి ఆర్థిక సహాయం అందించలేకపోవడం అనే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో సంఘానికి కుటుంబ భరోసా అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కుటుంబ భరోసా అంటే ఇవాళ కొద్దిమంది జిల్లా అధ్యక్షులు, ఒక 2, 3, 4, 5 జిల్లా అధ్యక్షులు వారు చేస్తున్నది ఏంటంటే, సంఘం అంటే కుటుంబ భరోసానేనా, ఇంకా వేరే ఏ కార్యక్రమాలు లేవా అనే పరిస్థితి తీసుకొచ్చారు, వాళ్ళ వాదన తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో అరుపులు ఎక్కువ, గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళ జిల్లా తిరుగుతుంటే ఎక్కడా కూడా పట్టుమని వాళ్ళకి ఒక 10 మంది ఓటర్స్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేని స్థితి చూస్తున్నాను. అయితే ఎందుకలా అంటే, కుటుంబ భరోసాగానే కాకుండా, కుటుంబ భరోసా లేకపోతే ఇంకేం లేదా అని వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, నేను రాకముందు 3 సంవత్సరాల ముందు మీరు జిల్లా అధ్యక్షులుగా ఇంకా ఇప్పుడు అడిగేవాళ్ళు ఉన్నారు, మరి అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేశారు? గతంలో 11 సంవత్సరాల్లో
ఈ రాష్ట్ర సంఘం కానీ మీరు కానీ ఏం చేశారు నేను రాకముందు? మరి నేను ఎప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా కేవలం కుటుంబ భరోసానే చేయాలి, వేరే పథకాలు ఏమి చేయకూడదని ఎప్పుడు కూడా మాట్లాడడం జరగలేదు. ఎక్కడా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. క్రీడలు పెట్టినా ఇంకేది పెట్టినా జిల్లాలకు పూర్తి స్వేచ్ఛ ఉండింది. మరి అలాంటప్పుడు కుటుంబ భరోసా చేస్తూ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు, మీరు చేసుకోవాలనుకునే కార్యక్రమాలు. కానీ నేను కుటుంబ భరోసా పథకం ద్వారా ఈ రాష్ట్రంలో సాధించింది ఏంటంటే, తొలి విజయం ఏంటంటే, రాష్ట్రం మొత్తం ఫోటోగ్రాఫర్స్ని ఒకే కుటుంబం మనది, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనదంతా ఒకే కుటుంబం అనే భావనను మాత్రం తీసుకురాగలిగాను. సో తద్వారా ఈరోజు మనకి దేనికి పనికిరాని ఒక 10 రూపాయల టీ డబ్బులతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి సభ్యులు వారు ఇచ్చినటువంటి 10 రూపాయలు వారు సహకరించిన విధానంతో మండలాధ్యక్షులు, మండల కుటుంబ భరోసా ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు, జిల్లా కుటుంబ భరోసా ఇన్ఛార్జీలు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్ఛార్జీలు అందరూ కష్టపడటం వల్ల, సమిష్టి కృషి వల్ల కుటుంబ భరోసా అనే పథకం ద్వారా ఆలోచన నాదైనప్పటికీ ఆచరణ అందరిది కాబట్టి అందరి ఆచరణతోటి అది ఘనంగా అమలు కాబడి ఈ రోజుకి 104 కుటుంబాలకి దాదాపు 156 లక్షలపై చిలుకు డబ్బుల్ని అందించగలిగాం. కుటుంబ భరోసా పరోక్షంగా అనేక చోట్ల సంఘాలను ఐక్యం చేసింది. ఉదాహరణకి గతంలో కొన్ని జిల్లాల్లో, ఉదాహరణకి గ్రేటర్ వరంగల్ జిల్లా అసోసియేషన్తో కలిసి పనిచేసేది కాదు. ఉదాహరణకు మరి అలాంటి సందర్భంలో కుటుంబ భరోసాలకు రావాలంటే ఖచ్చితంగా జిల్లా కమిటీతో కలిసి పనిచేయాల్సిందే అని చెప్పడం జరిగింది. వారు కలిసిపోయారు. ఇవాళ వారందరూ హ్యాపీగా కలిసి ముందుకు సాగుతున్నారు. మరి అలాగే రాష్ట్రంలో అనేక అసోసియేషన్లలో చేరని వారు సభ్యులు, సంఘం వైపు చూడని వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన సంఘం వైపు చూడని వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా కుటుంబ భరోసా వచ్చిన తర్వాత వందల సంఖ్యలో సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది, సంఘం వైపు రావడం జరిగింది. ఇదంతా కూడా కుటుంబ భరోసా ద్వారా మనకు జరిగిన లబ్ధి. మరి ఇకపోతే కుటుంబ భరోసా పథకంలో ఈరోజు మేనిఫెస్టో పేరుతో చాంతాడంత లిస్టు ఇస్తున్నారు. అది చదవడానికి కూడా ఇబ్బంది అయ్యేంత వాళ్ళు చేయగలిగేది దాంట్లో కొంతైనా చెప్పేది మాత్రం చాలా చెప్తున్నారు. సో నేను అనేది ఏంటంటే, కుటుంబ భరోసా పథకాన్ని తీసుకొస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఆకస్మికంగా పథకాన్ని తీసుకొచ్చాం. ఇప్పటికీ నేను చెప్పగలను, కుటుంబ భరోసా పథకంలో ఎక్కడ గాయపడితేనో అనారోగ్యం పాలవుతూనే 10,000 రూపాయలు ఇవ్వబడతాయని ఎక్కడా మేము లేదు దాంట్లో అప్లికేషన్ ఫామ్లో. అలాగే ఇంకా వేరే అంటే పిల్లలు బాగా చదువుకుంటే 10,000 ఇస్తామని కానీ, లేకపోతే ఇళ్ళకి డ్యామేజ్ జరిగితే ఇస్తామని కానీ, వరదలు వస్తే ఇస్తామని కానీ కుటుంబ భరోసాలు ఎక్కడ లేదు. సంఘంలో బయలాలో కూడా లేదు గతంలో. కానీ ఇవన్నీ ఏమీ చెప్పకుండానే మన సంఘం నా నాయకత్వంలో గత 3 సంవత్సరాల్లో, మరీ ముఖ్యంగా గడిచిన 2.5 సంవత్సరాల్లో చేసిన పని ఏంటంటే, ఒక ఫోటోగ్రాఫర్ చనిపోయినప్పుడు కుటుంబ భరోసా పథకాన్ని అందించాం. చనిపోయిన తర్వాత వారి పిల్లలకి, మైనర్ పిల్లలకి, 18 సంవత్సరాల లోపల పిల్లలకి ప్రతి సంవత్సరం 5,000 రూపాయల చొప్పున, అంటే 2 పిల్లలు ఉంటే సగటున 10,000 రూపాయల చొప్పున ఫోటోగ్రఫీ డే రోజు ఆ భార్య పిల్లల్ని పిలిపించి చెక్కిచ్చే కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేశాం. ఇకపోతే ఒక ఫోటోగ్రాఫర్ గాయపడిన, అనారోగ్యం పాలైన, 2 నెలల పైన పని చేసుకోలేని స్థితి ఉంటే వారికి కూడా 10,000 రూపాయలు నిత్యావసర వస్తువులకైనా ఉపయోగపడతాయని చెప్పి దాన్ని కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పి ఫోటోగ్రాఫర్స్ పిల్లలు ఎవరైనా MBBS సీట్ కొట్టినా, NET కొట్టినా, IIT కొట్టినా ఇలా సీట్స్ సాధించినప్పుడు మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10,000 రూపాయల ప్రోత్సాహకం కూడా ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఫోటోగ్రాఫర్ ఇల్లు ఎండల్లో మంటల్లో కాలిపోతే ఇచ్చాం, ఇల్లు కూలిపోతే ఇచ్చాం, ఇల్లు వరదల్లో మునిగిపోతే ఇచ్చాం, స్టూడియోలు వరదల్లో, వరంగల్లో 60 స్టూడియోల పైన మునిగిపోతే ఇచ్చాం, గోదావరి వరదల్లో ఇల్లు మునిగిపోతే ఇచ్చాం, అలాగే ఖమ్మం మున్నేరు వరదల్లో దాదాపు 44 కుటుంబాలు అక్కడ మునిగిపోతే కూడా ఇచ్చాం. ఇట్లా సంఘం అనేది ఈరోజు ఏంటంటే, ఎక్కడ లేదు సంఘం అంటే అన్ని చోట్ల కూడా, ప్రతి చోట కూడా సంఘం ఇవాళ అడుగడుగునా ఉంటూ ఫోటోగ్రాఫర్ల యొక్క సంక్షేమం కోసం ఈ 2.5 సంవత్సరాల్లో పనిచేయడం జరిగింది. ఇకపోతే రానున్న 3 సంవత్సరాలు, ఎందుకు మళ్ళీ 3 సంవత్సరాలు నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానంటే, వ్యవస్థ నిర్మాణంలో ఉంది, సగానికి పైన నిర్మాణం జరిగింది. ఉదాహరణకు నేను చాలా రోజుల నుంచి చెప్పాను, ఒక యాప్ తయారు చేయాలని. యాప్ తయారు చేద్దాం అనుకున్నాం, కానీ యాప్స్ అదర్ వ్యక్తులకు ఇస్తే రాత్రి ఓపెన్ అయ్యి పొద్దున క్లోజ్ అయిపోతే రేపు పొద్దున సాఫ్ట్వేర్ పరంగా వాళ్ళు కట్టిన వాళ్ళని జాయిన్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి ఆలోచించి మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది. ఈ యాప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాల్సిందే. కానీ నా ఉద్దేశం ఏంటంటే, యాప్ యాజ్ వెల్ యాజ్ మాన్యువల్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలన్న ఒక ఆలోచన నాకుంది. మాన్యువల్ రికార్డ్ చేసిన తర్వాత యాప్ని చేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవనే ఒక ఆలోచన వచ్చింది. అలాగే ఈ మధ్యకాలంలో, అంటే కొద్ది సంవత్సరాల క్రితం, 6 నెలల క్రితం 100 రూపాయల పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. చాలామంది సభ్యులకి ఇంకా 100 రూపాయల పథకం ఎందుకు బాగా స్పీడ్ అందుకోలేదని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను దాన్ని ఉద్దేశపూర్వకంగానే కొన్ని రోజులు పక్కకు పెట్టడం జరిగింది. ఎందుకు పక్కకు పెట్టడం జరిగిందంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండటంతో, మన టర్నోవర్ కోట్లలోకి వెళ్ళడంతో అది ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి దాన్ని ఎక్కువగా ప్రోత్సహించలేదు.
కానీ ఇటీవల కాలంలో చార్టర్డ్ అకౌంటెంట్స్తో మాట్లాడి ఏటీజీ కోసం అప్లై చేసి 10 years ఇలాంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి ఇకపై కోట్ల రూపాయలు వసూలు చే అకౌంట్కి వచ్చినా కూడా ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికైన తర్వాత 100 రూపాయల పథకం ద్వారా ఒక సభ్యుడు చనిపోయినప్పుడు ఖచ్చితంగా 10 లక్షల పైన సహాయాన్ని అందించే విధంగా కృషి చేయాలని అనుకుంటున్నాను. అలాగే 10 రూపాయల పథకంలో కూడా 1,60,000, 1,70,000 గరిష్టంగా 1,70,000 రూపాయలు ఇస్తున్నాము. ఆ 1,70,000 కూడా గొప్ప పెద్ద అమౌంటే, కానీ ఇంకా కాస్త పెద్ద అమౌంట్ ఇస్తే వారి కుటుంబాలు కాస్త నిలదొక్కుంటాయనే ఉద్దేశంతో 10 రూపాయల పథకాన్ని 20 రూపాయలు చేయడం కాకుండా 10 రూపాయల పథకంలోనే ఫోటోగ్రాఫర్స్ యొక్క భార్యలను కూడా చేర్చడం ద్వారా, కొత్త సభ్యులను చేర్చడం ద్వారా, మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ని కుటుంబస్తులు తీసుకొచ్చి 6 నెలల నుంచి సంవత్సరం లోపలనే దాన్ని 10 రూపాయల పథకాన్ని 3 లక్షల రూపాయలకి తీసుకెళ్లాలని ఆలోచన ఉంది. 100 రూపాయల పథకంలో చేరితే 10 లక్షలు, ఇక్కడ 10 రూపాయల పథకంలో చేరి ఉన్న వాళ్ళకి 3 లక్షలు అందించే విధంగా ఈ సంఘం కృషి చేయబోతోంది. ఇకపోతే ఈరోజు మన ఇండస్ట్రీ ప్రత్యేకమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. అంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటంటే 40 దాటిన తర్వాత ఫోటోగ్రాఫర్స్కి, అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనుభవం వచ్చిన తర్వాత వారికి వృత్తిరీత్యా అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇదేంటి, వాస్తవానికి అనుభవం పెరిగితే అవకాశాలు పెరగాలి, కానీ ఇండస్ట్రీ రివర్స్ స్థితిలో ఉంది. యంగ్స్టర్స్కి లక్షల్లో వెడ్డింగ్స్ వస్తున్నాయి. 40 దాటిన ఫోటోగ్రాఫర్స్ 4 ప్రోగ్రామ్స్ కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. ఆ 4 ప్రోగ్రామ్స్ కూడా వారి మనసుకు నచ్చిన ధర కాకుండా వారి ఈఎంఐల అవసరాల కోసం, వారి కుటుంబాల అవసరాల కోసం, వారి అప్పులు తీర్చుకోవడం కోసం తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకి ఆర్డర్స్ని తీసుకోవాల్సిన పరిస్థితి సీనియర్స్ కూడా కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గత 2 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 8 మంది ఫోటోగ్రాఫర్ల ఆత్మహత్యలు జరిగాయి. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోతున్నారు, వేరు వేరు కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా పరిశీలించడం జరిగింది. వారందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్లనే 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే భార్య పిల్లలు ఆకస్మికంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితిలో ఎందుకు ఈ పరిస్థితి అంటే బిజినెస్ స్కిల్స్ లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఫోటోగ్రఫీ రంగంలో ఈరోజు కొత్త తరం ఎలా వస్తున్నారంటే, ఎక్కడ ఏ గురువు దగ్గర విద్య నేర్చుకోకపోవటం, ఏ తల్లిదండ్రుల దగ్గర కూడా వ్యవహారాలు నేర్చుకోకపోవడం వల్ల వారికి వ్యాపారం ఎలా చేయాలో తెలియక 1,00,000 రూపాయల ప్రోగ్రామ్ చేయాల్సిన ప్రోగ్రామ్ని ఇంకొకరు 80,000కి, ఇంకొకరు 60,000కి, ఇంకొకరు 50,000కి, ఇంకొకరు 40,000కి చెప్పి 1,00,000 రూపాయల ప్రోగ్రామ్ని 40,000కి చేయడం వల్ల తను హ్యాపీగా లేడు, ఇటు 1,00,000 రూపాయల అతన్ని కూడా దెబ్బ కొట్టాడు. కాబట్టి మొత్తం వృత్తికి ఇబ్బంది జరుగుతుంది. ప్రొఫెషనల్గా ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రతి జిల్లాలో కూడా మండల స్థాయి నుంచి కంపల్సరీ చేసి వారికి వ్యాపార మెళకువలు, బిజినెస్ స్కిల్స్ నేర్పించి, అలాగే టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పించి, గతంలో టెక్నికల్ స్కిల్స్ నేర్పించే వాళ్ళం ఇప్పుడు వ్యాపార మెళకువలు కూడా నేర్పించాల్సిన అవసరం వచ్చింది. వ్యాపారాన్ని ఎలా చేయాలి, 50,000 వెడ్డింగ్ని 80,000కి ఎలా తీసుకెళ్ళాలి, 1,00,000 రూపాయల వెడ్డింగ్ని 1,00,000కి ఎలా తీసుకెళ్ళాలి, తద్వారా బిజినెస్ టర్నోవర్ని ఎలా పెంచాలి, తద్వారా ఆదాయాన్ని ఎలా పెంచాలి, తద్వారా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటకు రావాలనే ఒక ఆలోచన ముందు ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ గుర్తింపు కార్డుల కోసం గత రాష్ట్ర కమిటీ, నాతో పాటు గత రాష్ట్ర కమిటీ అందరం చాలా సందర్భాల్లో గౌరవ మంత్రివర్యులను కలవడం జరిగింది, కన్సర్న్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇష్యూ చేసే స్థితిలో ఎన్నికలు రావటం, ఎన్నికల కోడ్ రావటం, తర్వాత ఆ సదరు ఆఫీసర్ గారు ట్రాన్స్ఫర్ కావడం జరిగిపోయింది. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక మన ఎన్నికల వాతావరణం వచ్చింది, మన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వ గుర్తింపు కార్డులు వచ్చేస్తాయి. ఒక పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్స్కి అక్కడ జీవో కూడా వచ్చిందని విన్నాను. ఆ జీవో కూడా తీసుకుంటున్నాను. దాని ప్రకారం ఫోటోగ్రాఫర్స్కి ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పించే ప్రయత్నం చేయబోతున్నాము. అది ప్రభుత్వ పెద్దల ద్వారా చేయబోతున్నాము. నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసే క్రమంలో నేను ఇప్పటి వరకు 52 సంవత్సరాల నా వయసు, కానీ ఎక్కడ ఏ పార్టీలో కూడా నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు, ఈరోజు లేదు, రేపు కూడా ఉండదు. అంటే నాకు ఎటువంటి రాజకీయ అవసరాలు లేవు, రాజకీయ భవిష్యత్తు కోసం నేను పోటీ చేయట్లేదు. ఏదో ఒక చైర్మన్ పదవి వస్తుందనో, ఇంకోటి వస్తుందనో, ఏదైనా హోదా పెరుగుతుందో అని చెప్పు నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఇకపోతే రెండవ అంశం ఏంటంటే, నాకు ఫోటోగ్రాఫర్స్తో చేసే ఏ వ్యాపారం కూడా లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి తెలుసు, నేను ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా సెమినార్స్ చేయడం ద్వారా నాకు ఆదాయం వస్తుంది. దానికి ఒక ఫోటోగ్రాఫర్ నుంచి ₹1 కూడా నాకు రాదు, కానీ కంపెనీస్ నుంచే మాత్రం నాకు ఫీజు వస్తుంది. తద్వారా నేను ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లకు సేవలు చేస్తున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా రాజకీయ ప్రయోజనాల కోసం లేదా నా వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్ర అధ్యక్షుడిగా రావట్లేదు. కానీ ఇతరులు మాత్రం వారికి రాజకీయ ప్రయోజనం ఉంది,
వ్యాపార ప్రయోజనం ఆయనకి వ్యాపారం లేకపోవచ్చు, కానీ తన మిత్రుల ఇద్దరు ముగ్గురు మిత్రుల వ్యాపారం కోసం, వారి వ్యాపార ప్రయోజనాల కోసం తను పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో రాజకీయ నాయకులుగా పనిచేస్తున్నారు కాబట్టి రాజకీయ వాతావరణం సృష్టించారు, వర్గాలుగా కులాలని ప్రోత్సహించారు, వర్గాలు చేసే ప్రయత్నం చేశారు. రివర్స్లో మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి స్లోగన్స్ గట్టిగా అరుస్తూ వారు చేసే పని ఏంటంటే అనేక జిల్లాల్లో వర్గాలుగా విడదీస్తూ వాళ్ళు తిరుగుతూ కులాల పేరుతో మతాల పేరుతో ఓట్లు అడుగుతూ చేస్తున్న పరిస్థితి చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఫోటోగ్రాఫర్లకు ఇప్పించిన తర్వాత తద్వారా ప్రభుత్వ పథకాలు అనేక పథకాలు వారికి వర్తింపజేయడానికి, అంటే ఉదాహరణకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇప్పించడానికి, అంటే ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా కొంటే 18% GST, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక 3 లక్షల కెమెరా కొనుక్కుంటే వాళ్ళు మినిమం 5 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ కొంటున్నాడు ఫోటోగ్రాఫర్. 5/18 అంటే 90,000 రూపాయలు, దాదాపు 18% అంటే 90,000 రూపాయలు పోతుంది. 90,000 రూపాయలు ప్రభుత్వాలకు పోయినప్పుడు రిటర్న్ మనకేమీ రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం అంటే ఈ సంఘం ద్వారా వచ్చినటువంటి ఈ ఐక్యత, ఈ బలపడిన సంఘం యొక్క ఐక్యతని ఇప్పుడు మనం ప్రభుత్వాల ముందు ప్రదర్శించే సమయం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పట్లో ఎన్నికలు లేవు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంతో మనం మన యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఇకపోతే చివరిగా అసోసియేషన్ యొక్క భవన నిర్మాణం అంటే హైదరాబాద్లో ఈరోజు మన ఆఫీస్కి ప్రతి నెల 10,000 అద్దె కడుతున్నాం. అసోసియేషన్కి బిల్డింగ్ కట్టాలన్న ఒక ఆలోచన ఉంది. 400 గజాల స్థలం ఆల్రెడీ ఉంది. 400 గజాల స్థలం మనం కొనుక్కున్నాం. కానీ నేను ఆలోచించేది ఏంటంటే, ఇఫ్ పాసిబుల్ ప్రభుత్వ పెద్దల్ని మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ద్వారా స్థలం వచ్చినట్టయితే ప్రభుత్వం ద్వారా స్థలం తీసుకొని దాంట్లో నిర్మించుకుంటే ఇంకా బాగుంటుందని, లేదా ఒకవేళ ప్రభుత్వ స్థలం రాదు, ఇక ఎవరికి ఇవ్వరు, అసోసియేషన్కి ఇవ్వరని ఒక నిర్ధారణ జరిగితే మన 400 గజాల స్థలాన్ని ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి ఉంది. బిల్డింగ్ కట్టుకుంటే నిధులు నేను రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి నిధుల నుంచి మాత్రం తీయాలనే ఆలోచన నాకు లేదు. తప్పని పరిస్థితి అయితే మినిమం ఏమైనా అవసరమైతే తప్ప మ్యాక్సిమం అంటే 80% వరకు కూడా మ్యాక్సిమం అంటే పూర్తిగా అవకాశం ఉంటే పూర్తిగా ఎమ్మెల్యే ల్యాడ్స్, ఎంపీ ల్యాడ్స్, లేకపోతే ప్రభుత్వ పెద్దలతోటి ఇతరులతోటి తీసుకొని, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్ తోటి తీసుకొని తద్వారా ఆ బిల్డింగ్ని పూర్తి చేయాలని ఒక ఆలోచన నాకుంది. ఉన్న నిధులతో కట్టడం ఎవరైనా కడతారు. సో కాబట్టి ఏంటంటే నేను ఉన్న నిధుల్ని దుర్వినియోగం చేయను. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఈ దేశంలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు కూడా ఆన్లైన్లో గూగుల్లో ప్రమాణ స్వీకారం చేసి ఉండరు. ఇవాళ ఒక మండలాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నా, జిల్లా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నా వేలల్లో ఖర్చు పెడుతున్న సందర్భం నేను ఎక్కడ కూడా ఒక రూపాయి దుర్వినియోగం చేయలేదు. అలాగే ఒక ప్లీనరీ చేశాం. చాలామంది ఫోటోగ్రాఫర్స్కి ఏంటంటే హుసేన్ సార్ అంత పెద్ద ప్లీనరీ చేసి డబ్బులు దుర్వినియోగం చేసి ఖర్చు చేశాడు, బాగా ఖర్చు చేశాడని కూడా అనుకుంటుండొచ్చు. కానీ అటువంటి ప్లీనరీని రాష్ట్రంలో ఉన్న పెద్దల సమక్షంలో, పెద్దల సహకారంతో, అంటే మాతా డీజీ ప్రెస్ కావచ్చు, శక్తి డీజీ ప్రెస్ కావచ్చు, ఆకృతి డీజీ ప్రెస్ కావచ్చు, ఇంకా టీజేసీ టోక్యో జపాన్ సెంటర్ వారి సహకారంతో కావచ్చు, ఇంకా అనేక మంది ఇతరుల సహకారంతో కూడా ఆ ప్లీనరీని దాదాపు 10 లక్షలు ఖర్చు అయ్యే ప్లీనరీని పూర్తిగా ఫ్రీగా, అంటే ఎటువంటి సంఘానికి ఖర్చు కాకుండా రివర్స్లో అంత పెద్ద ప్లీనరీ చేసి అసోసియేషన్ అకౌంట్లోనే 50,000 మిగిలే విధంగా చేశాము ఆ ప్లీనరీని. సో ఎక్కడా కూడా సంఘం యొక్క డబ్బుల్ని దుర్వినియోగం కానివ్వలేదు. అలాగే సంఘంకి రావాల్సిన డబ్బుల్ని ఎందుకు రాలేదని ప్రశ్నించినందుకే వరంగల్ వేదికగా రాష్ట్ర కార్యవర్గం జరిగినప్పుడు అక్కడ గత ఎక్స్పోలలో ఒక పోస్టర్ ఆవిష్కరణకి 50,000 రూపాయలు ఎలా ఖర్చు అయిందని అడిగినందుకు, లేదా ఒక ఫ్యాకల్టీని పిలిచి 2 AC రూమ్లు ఎందుకు ఇచ్చారని అడిగినందుకు, లేదా ఒక మధ్యలో ఒక హ్యాంగర్ వేసి 2 స్టాల్స్ మధ్యలో 2 హాల్స్ మధ్యలో ఒక హ్యాంగర్ వేసి దీని ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పి దాని రాబడి మళ్ళీ అంత వస్తుందో రాదో అని అన్నప్పుడు బాధ అనిపించి, అది అంత మొత్తానికి మాట్లాడారా లేదా, ఎంతకు మాట్లాడారు, సంఘానికి ఒక 50% వాటా ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి ప్రశ్నించినందుకు ఆ మరునాడు నుంచి ఆయా సంస్థలు తనకి బ్యాక్ బోన్గా ఉండి ఒకసారి చేస్తా అన్నారు కదా, మరోసారి ఇస్తా అన్నారు కదా, ఒకే వాదనతోటి సామర్థ్యం ఉన్నా లేకపోయినా, నీతి నిజాయితీ ఉన్నా లేకపోయినా, నిబద్ధత ఉన్నా లేకపోయినా, ఉన్నత విద్య ఉన్నా లేకపోయినా, ఎటువంటి క్వాలిటీస్ లేకపోయినా కూడా ఈరోజు మాకు పదవి కావాలని వెంటపడుతూ తిరుగుతూ పదవీకాంక్ష ఉందని పరోక్షంగా మరి నన్ను అంటున్నారు. సో పదవీకాంక్ష కోసం నేను రావట్లేదు. ఈ రాష్ట్రంలో వేలాది మంది ఫోటోగ్రాఫర్ల యొక్క సంక్షేమం కోసం, మరీ ముఖ్యంగా పేద ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నాకు అది తప్ప ఇతర ప్రయోజనాలు ఏమీ లేవు. అలాగే రానున్న ఎన్నికల్లో అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియదు, 2,538 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో శాశ్వత సభ్యులు, వారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000-50,000 కుటుంబాల ఫోటోగ్రఫీ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించబోతున్నాయి. కాబట్టి
ఈ వీడియో బైట్ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను, నా 3 సంవత్సరాల నా పనితీరును చూశారు. గత 35 సంవత్సరాల్లో అనేక మంది నాతో 20 సంవత్సరాలు ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు. నన్ను 20 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఒక అధ్యక్షుడి హోదాలో హోదాని, గర్వాన్ని, అహంకారాన్ని ఎప్పుడు ప్రదర్శించలేదు. పల్లె ఫోటోగ్రాఫర్తో సహా, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్తో సహా అందరితో నేను ఒకేలా ఉంటాను. అందరికీ ఒకే రెస్పెక్ట్ ఇస్తాను. నాకంటే చిన్నవాడైనా కూడా అండి అని మాట్లాడతాను, గారు అని మాట్లాడతాను. ఇది నా సంస్కారం. ఈ విధంగా నేను వ్యవస్థలో ఉన్నాను కాబట్టి మీ అత్యంత విలువైన ఓటు, వాస్తవానికి 40,000 మందికి ఓటు ఉంటే ఇంకా బాగుండేది, కానీ 2,538 మందికి ఓటు ఉంది. మీ విలువ, ఒక్కొక్క ఓటు విలువ దాదాపు చాలా ఎక్కువ విలువ ఉంది కాబట్టి, అమూల్యమైంది కాబట్టి, మంచి ప్యానల్కి మేము చేసిన పనులు మీకు నచ్చినట్టయితే, మేము మాట్లాడుతున్న మాటలపై మీకు విశ్వాసం ఉన్నట్టయితే బల్బు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.